టికెట్ ఫర్ సేల్ ఓపెన్ ఫర్ ఆల్. ఈ మాట నిర్మల్ జిల్లా మున్సిపాలిటీ గల్లీ గల్లీలో ఇప్పుడు రీసౌండ్ ఇస్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు, అన్ని పార్టీల్లోనూ టికెట్ అమ్మకాల గోలే. నిర్మల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు ఇది కాకరేపుతోంది. చైర్మన్ పీఠం కోసం కోట్ల రూపాయలు చేతులు మారాయన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మరి అదే నిజమైతే జేబులు నింపుకున్న ఆ నేతలెవరు? టికెట్ ఫర్ సేల్ అంటూ కౌంటర్ ఓపెన్ చేసిన నేతలెవరు? ఇవాళ రేపు ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న పని. ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడం అంటే అది యుద్ధం చేసినంత లెక్క. పార్టీలో ఎన్నేళ్ల అనుభవం ఉన్నా పరిస్థితులు కలిసి రాకుంటే డబ్బు మాత్రమే మాట్లాడుతుందన్న మాట నిర్మల్ జిల్లాలో నిజమవుతోంది. ఇక్కడ అధికార పార్టీ నేతలు టికెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ మరోసారి చైర్మన్ పీఠం దక్కించుకోవాలన్న ఉద్దేశంతో సీనియర్ కాంగ్రెస్ నేతల్ని కాదని తన అనుచర వర్గానికి టికెట్లు ఇప్పించుకునేందుకు చక్రం తిప్పారని లోకల్ గా టాక్. దీనికోసం ఏకంగా 6 కోట్ల రూపాయలకు పైగా జిల్లాలోని కీలక నేతలకు ముడుపులు ముట్టజెప్పుకున్నారనే ప్రచారం సాగుతోంది. దీంతో టికెట్లు దక్కని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆశావహులు రెబల్స్ గా బరిలోకి దిగగా కొందరు బీఆర్ఎస్ లోకి, మరికొందరు బీజేపీలోకి జంప్ అవడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు బైన్సాలో కూడా ఇదే పరిస్థితి. ముథోల్ అసెంబ్లీ సీటును దక్కించుకున్న బీజేపీ బైన్సా బల్దియాను సైతం దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఆచితూచి వ్యవహరిస్తూ టికెట్లు కేటాయిస్తోంది. పార్టీనే సర్వస్వం అంటూ పనిచేసిన కార్యకర్తలతో పాటు పలువురు సీనియర్లకు కూడా టికెట్లు ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఆశావహులు ఆందోళనకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఖానాపూర్ మున్సిపాలిటీలో అయితే 3 పార్టీల నేతలు టికెట్లు అమ్ముకున్నారనే ప్రచారం జరుగుతోంది. టేబుల్ క్యాష్ 25 లక్షలుంటేనే టికెట్, అంతకు ₹1 తగ్గినా టికెట్ ఖరారు చేయడం లేదట. నిర్మల్ జిల్లాలో 3 మున్సిపాలిటీలుండగా 3 మున్సిపాలిటీల్లోనూ అదే వ్యథ. నిర్మల్లో 42 వార్డులుండగా మెజార్టీ వార్డుల్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ దూకుడు పెంచాయి. నామినేషన్ వేసింది మొదలుకొని పోలింగ్ వరకు ప్రచారం, అనుచరుల ఖర్చులు భరించడంతో పాటు ఓటర్లకు తాయిలాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. సరి నిర్మల్లో గతంలో ఎన్నడూ లేనంత ఖర్చు ఖాయమని చర్చ జరుగుతోంది. ఒక్కో కౌన్సిలర్ అభ్యర్థి ఖర్చు 50 లక్షల పైమాటే. చైర్మన్ అభ్యర్థి ఖర్చు 12 నుంచి 15 కోట్లు దాటేలా ఉందంటూ స్థానిక ప్రజలు చెవులు కొరుకుంటున్నారు. ఈసారి బరిలో నిలబడ్డ బడా వ్యాపారులు, రియల్టర్లు తమ దందా కాపాడుకునేందుకు డబ్బును నీళ్లలా ఖర్చు చేయడానికి సిద్ధపడ్డారట. నిర్మల్ జిల్లాలో ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి తన స్వగ్రామంలో భూమి అమ్మేసి కౌన్సిలర్ గా బరిలో నిలవగా నిర్మల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న ఓ కీలక నేత తన అక్రమ ఆస్తుల్ని బయటకు తీసి ధారాళంగా ఖర్చు చేస్తున్నారనే ప్రచారం సంచలనంగా మారింది. చివరకు ఎంఐఎంలో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. నిర్మల్ బైన్సాలో తమ ప్రధాన పోటీ ఎంఐఎంతోనే అని బీజేపీ ప్రకటించడంతో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉన్న అభ్యర్థులు ఎంత ఖర్చుకైనా సిద్ధమవుతున్నారు. ఈ ధన ప్రవాహం ఎవరిని విజయ తీరాలకు చేరుస్తుందో, ఎవరిని అధఃపాతాళానికి దొక్కేస్తుందో చూడాలి మరి.